హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 58. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. జై వాష్రూమ్ నుండి వచ్చేసరికి దక్ష అలాగే కూర్చుంటుంది. ఏమైందిరా అంటాడు తనని దగ్గరికి తీసుకుంటూ. ఏం లేదు శ్రీవారు, నిన్ను ఏమీ ఆలోచించొద్దు అని చెప్పాను కదా. నేను మనిషిని కదా, ఆలోచించకుండా ఎలా ఉంటుంది? ఆలోచించండి మేడం, ఆలోచించండి. మనకి పుట్టబోయే బేబీ గురించి ఆలోచించు. తను ఇంకా పుట్టలేదు కాబట్టి పక్కనే ఉన్న మీ భర్త గురించి ఆలోచించండి. మీ గురించి ఏముంటుంది ఆలోచించడానికి అని తేలిక కొట్టిపారేసింది. ఓ, నా గురించి ఏమీ లేదా అంటే తనను కిస్ చేస్తూ అడుగుతాడు. దక్ష నవ్వి, అందరి గురించి మీరే ఆలోచిస్తారు కదా, ఇంకేముంటుంది అంటూ నవ్వుతూ భుజం మీద పడుకుంటుంది. అందరి గురించి నేను ఆలోచిస్తాను కాబట్టి నా గురించి ఆలోచించండి మేడం. చెప్పండి, ఏం ఆలోచించాలి? మీకు ఇంకా ఏం సేవలు చేయాలి అన్నీ ఒక లిస్టు తయారు చేయండి. వాటి ప్రకారమే చేస్తాను సార్ అని 2 బుగ్గలు పట్టుకొని లాగుతుంది. జై దక్ష ఒడిలో పడుకొని ఎప్పటిలానే తనని గట్టిగా హత్తుకోకుండా చిన్నగా పట్టుకొని, ఏం చేస్తున్నావమ్మా అని బేబీతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఏంటి, అవునా, అలా చేస్తుందా? తనకి అస్సలు భయం లేకుండా పోయింది. నా మాట వినడం పూర్తిగా మానేసింది అంటాడు. అప్పుడేమీ అనకూడదు కదా, అందుకని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. నేను తనకి భయం చెప్తానులే, నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు జై. అబ్బో, ఏం వినపడిందో సార్కి. అసలు నువ్వు సరిగ్గా తినలేదంట, జ్యూస్ తాగలేదు, మెడిసిన్ కరెక్ట్గా వేసుకోలేదు, ఎక్కువసేపు నిద్రపోలేదంట. అమ్మ నీ మీద కంప్లైంట్ చెప్తుంది అని ప్రేమగా తడుముతాడు. అబ్బా అని ఆశ్చర్యపడుతూ, పుట్టకముందే నా మీద కంప్లైంటా? అవును మరి, మా అమ్మ నాకు అబద్ధం చెప్పదు కదా. శ్రీవారు, ఏంటో చెప్పండి, ఏదో అప్లికేషన్ వేస్తున్నారన్నమాట. అప్లికేషన్ లేదు, టెండర్ లేదు, ఈ ఆఫీస్ కూడా వదిలేసి మామూలుగా మాట్లాడండి అంటుంది. సర్లే, ఏంటో చెప్పు అంటూ తన జుట్టు సవరిస్తూ, 2 రోజుల్లో నాన్న వచ్చి తీసుకెళ్తారంట. జై కొంచెం కంగారు పడ్డా కానీ సర్దుకొని, ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటి? అదేంటి అలా అంటారు, మీరే కదా పంపిస్తాను, ఇక్కడే ఉంచండి అని చెప్పారు. పైగా నిద్ర చేసి రావాలంటే ఒప్పుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటారేంటి? నీకు కొన్ని రోజులు అక్కడే ఉండమని చెప్పి ఇప్పుడేంటి గుర్తులేనట్టు మాట్లాడతారు? అప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అలా చెప్పాను, ఇప్పుడేం లేదుగా, బాగానే ఉంది కదా, వెళ్ళి ఆ ఒక్కరోజుండి త్వరగా నా కోసం రా అంటాడు. కుదరదు, నేను 1 మంత్ అక్కడే ఉంటాను అంటుంది. వల్లే కాదు, నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు, ఊర్లోనే ఉన్నా కానీ పెళ్ళైన దగ్గర నుంచి పుట్టింటికి కూడా పంపించకుండా ఇక్కడే బంధించారు. నేను వెళ్ళాల్సిందే. వెళ్ళరా, వెళ్ళొద్దని ఎప్పుడైనా చెప్పానా? కానీ తల్లి, పొద్దునే వచ్చేసాయి అంటాడు. ఆ రోజు నాకు మాట ఇచ్చారు 1 మంత్ ఉండమని, నేను అలాగే ఉంటాను అంటుంది కొంచెం బెట్టు చేస్తూ. తప్పదా అని దీనంగా అడుగుతాడు. తప్పదు, నేను మీ బేబీ ఇద్దరం కలిసి వెళ్తాం. అంటే నేను పక్కన లేకపోతే నీకు భయం వేస్తుంది కదా, అందుకని వెంటనే వచ్చేసాయి, అప్పుడు నాతోనే ఇలా ఉండిపోవచ్చు అని తన చుట్టూ కంచుకోటల్లా కౌగిలి బిగిస్తాడు. నాకు నిద్ర వస్తుంది, రేపు మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, లగేజ్ కూడా ప్యాక్ చేశాను. 1 మంత్ తర్వాతే ఇక్కడికి వస్తాను, గుడ్ నైట్ అని చేయిగుండల మీద పడుకొని చెప్తుంది. పాపం, తనకి బాగా అక్కడికి వెళ్ళి ఉండాలనిపిస్తుంది. నేనెందుకు వద్దు అనడం, సరేలే అని మనసులో అనుకున్నాడు. సరేరా, నీ ఇష్టం అంటూ తల నిమురుతూ నిద్రలోకి జారుకుంటాడు. ఆది, నువ్వు ఇక్కడికి వచ్చావా ఏంటి? నీ రూమ్లోకి వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదు అని తన రూమ్లోకి వచ్చిన ఆదిని బయటకు పంపిస్తూ అంటుంది శ్రేష్ఠ. పెళ్ళై ఇన్ని రోజులైనా బ్రహ్మచారిగానే ఉన్నాను, కనీసం అప్పుడప్పుడు నిన్ను చూడకుండా ఇలా ముద్దు పెట్టుకోకుండా ఉండడం కష్టం కదా అంటూ తనని దగ్గరికి తీసుకుంటాడు ఆది.
శ్రేష్ఠ ఆది మెడ చుట్టూ చేతులు వేసి, మన ఫస్ట్ నైట్ అయ్యే వరకు తప్పదు బాబు. నేనేమైనా వద్దు అన్నానా? పద, ఇప్పుడే ఫస్ట్ నైట్ చేసుకుందాం అని అంటాడు. అంత ఆవేశపడకు. పెళ్ళి ఎలాగో నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా జరగలేదు కదా. కనీసం ఏదైనా సాంప్రదాయబద్ధంగా జరగాలని అనుకుంటున్నాను. అందుకని తొందరపడకు అని ఆది చేతి మీద కొడుతుంది శ్రేష్ఠ. మరి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయించు అంటాడు. ఇది నేనెలా చేస్తాను? ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళంటే అత్తయ్య. ఇప్పుడు ఆవిడ హెల్ప్ అవసరం లేదులే. ఇకపోతే వదిన. శ్రేష్ఠ వదినని అడగచ్చు కదా తొందరగా. అదేదో పూర్తయిపోతే ఇద్దరం ఒకే చోట ఉండొచ్చు కదా అని తన మెడవంపుల్లో ముద్దు పెడుతూ అంటాడు ఆది. శ్రేష్ఠ ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ మత్తులో కళ్ళు మూసుకొని, ఒరే మొద్దు, మా అక్క దగ్గరికి వెళ్ళి ఆది ఆగలేకపోతున్నాడు, మా ఇద్దరికి ఫస్ట్ నైట్ చేయవా అని అడగాలా? చీచి, అలా అలా ఎలా అడుగుతాం? ప్లీజ్ ఒక్క నిమిషం. మరి మన ప్రాబ్లం ఎలా తీరుతుంది అని అడుగుతాడు. మీ వదిన కొంచెం పెద్ద మనసు చేసుకొని మన పరిస్థితి అర్థం చేసుకొని ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తే నాకు ఓకే అంటుంది. అయితే నా బ్రతుక్కి మొదటి రాత్రి లేదన్నమాట అని అక్కడే ఏడుస్తూ కూర్చుంటాడు ఆది. అదేంటి అలా అంటావు? ఇంకెలా అనాలి? అక్క చెల్లెలిద్దరూ మాట్లాడుకోరు, తనే మాట్లాడొచ్చుగా అని నువ్వంటావు. నువ్వే పలకరించాలని వదిన అంటుంది. మీ ఇద్దరూ మాట్లాడుకోరు, మన ప్రాబ్లం ఇది అని నువ్వు చెప్పవు. కాబట్టి వదిన ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయదు. చీ నా బ్రతుకు అని అరచేతో నుదురు కొట్టుకుంటాడు. మరీ అంత ఫీల్ అవ్వకండి అని తన పక్కనే కూర్చొని బుగ్గ మీద ముద్దు పెడుతూ ఉంది. దీంతో అడ్జస్ట్ అవ్వండి. అడ్జస్ట్ అవ్వడం కష్టమే అబ్బో అంటుంది శ్రేష్ఠ. ఆ మాట పూర్తి కాకముందే తన పెదవులు అందుకున్నాడు ఆది. 2 నిమిషాల తర్వాత వదులుతాడు. శ్రేష్ఠ బోలెడంత సిగ్గుపడుతూ ఆదిని కౌగిలించుకుంది. అమ్మోడు తల్లి, సిగ్గుపడకు, నువ్వు అలా ఉంటే ఇక నేను ఆగలేను అంటూ మరొక్కసారి పెదాలు అందుకుంటాడు. అది పూర్తవ్వగానే నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను కంట్రోల్ చేయడం నా వల్ల కాదు అని బలవంతంగా తనని బయటికి నెట్టి డోర్ క్లోజ్ చేస్తుంది శ్రేష్ఠ. రాక్షసి అని ముద్దుగా తిట్టుకుంటూ, శ్రేష్ఠ ఇచ్చిన ముద్దులో మాధుర్యాన్ని గుర్తు చేసుకుంటూ, అదే తలుచుకుంటూ, ఊహించుకుంటూ రూమ్లోకి వెళ్ళి ఎప్పటికో నిద్రపోతాడు. ఇలా ఎన్నాళ్ళు నాకు దూరంగా ఉంటావు అని కీర్తనిని హక్ చేసుకుని అడుగుతాడు లడ్డు. ఇంట్లో వాళ్ళందరికీ నేను నచ్చలేదు కదా. నేను కూడా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిన తర్వాత ఇక నిన్ను వదిలిపెట్టను అంటూ లడ్డుని హత్తుకుంటుంది. ఇంకెన్ని రోజులు బేబీ అని లడ్డు గారాలు పోతుంటే, కొన్ని రోజులు ఓపిక పట్టరా అని కీర్తన నచ్చ చెప్పడానికి గుర్తొచ్చి మళ్ళీ నీతో ఎప్పుడూ అంత ప్రేమగా ఉంటారని నిద్రపోతున్న లడ్డు వైపు చూస్తూ అనుకుంటుంది కీర్తన. అక్కడే ఐశ్వర్య, శేఖర్ ఇద్దరు ప్రేమ కబుర్లలో మునిగిపోతూ ఉంటారు. అలాగే తేజ, సౌమ్య కూడా అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకొని పడుకొని నిద్రపోతున్నారు. అర్ధరాత్రి పూట జైకి మెలకు వస్తుంది. దక్ష వైపు చూస్తాడు. తన గుండెల మీద తల పెట్టి నడుం చుట్టూ చేయి వేసి టెన్షన్స్ అన్నీ వదిలేసి ప్రశాంతంగా నిద్రపోతున్న దక్షని అలాగే చూస్తాడు. ఎవరో చెప్పినట్టుగా దక్ష కూడా కళ్ళు తెరుస్తుంది. మరీ అంతగా చూడకండి, దిష్టి తగులుతుంది అంటుంది. ఆ మాటకి జై చిన్నగా నవ్వుతాడు. శ్రీవారు, ఏంట్రా ఇక పడుకో. ఒక్కరోజు కూడా నాకు రెస్ట్ ఇవ్వరు కదా. ఇలా నాకు దూరంగా ఉండడం నీకు బాధగా అనిపించట్లేదా? ఆ మాటకి జై లేచి కూర్చుంటాడు. పిచ్చిదానా, ప్రేమంటే ఏంటి? ఓన్లీ అదేనా? ఇంకేమీ ఉండదా? అది కాదు, నువ్వు నా గురించి ప్రతిక్షణం ఆలోచిస్తున్నావు చూసావా, అది కూడా ప్రేమే. నేను నా గుండెల మీద పడుకోపెట్టుకున్నాను చూసావా, అది కూడా ఒక రకమైన ప్రేమ. ఆ రోజు మీరు కొట్టారు కదా, అది కూడా ఒక రకమైన ప్రేమ కదండి అని కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. జై చిన్నగా నవ్వి, దాన్ని మర్చిపోవా? అలాంటివెవరు మర్చిపోరు బాబు. దక్ష భార్యాభర్తల కలయిక అనేది ప్రేమలో ఒక భాగమే, కానీ అదే జీవితం కాదు. నిజంగా చెప్తున్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు.
అంతకు మించి అమ్మ వస్తుంది కదా, ఇంకా హ్యాపీగా ఉన్నాను తెలుసా. జై ఎక్కడ ఫీల్ అవుతాడో అని బాధపడుతున్న దక్షకి ఆ మాటలు వినగానే కళ్ళు చెమర్చాయి. జై తన కన్నీళ్లు తుడిచి, ఇక ఆ విషయం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. ఇందాకట్లా కాకుండా దక్ష వెల్లికిలా పడుకుంది. జై పక్కకి తిరిగి వాళ్ళ అమ్మని తాకుతూ నిద్రలోకి జారుకుంటాడు. తెల్లవారుజామున 4 గంటలకి కీర్తనిని నిద్ర లేపుతాడు లడ్డు. పద వెళ్దాం. ఇప్పుడైతే ఎవరూ నిద్ర లేవలేదు, బయలుదేరు అంటాడు. నేను చాలా తప్పులు చేసిన మాట నిజమే. నిజంగా ఇప్పుడు మారిపోయాను. ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా అని ఏడుస్తూ అడుగుతుంది. డబ్బు కోసం నా ఫ్యామిలీని విడగొట్టాలని వచ్చిన నిన్ను ఆ విషయం తెలియక నమ్మి నెత్తున పెట్టుకున్నాను. తెలిసిన తర్వాత కూడా ఇక్కడే ఉంచితే అప్పుడు నిజంగానే వెధవనవుతాను. త్వరగా రావాలి అని తనని వాష్రూంలోకి పంపిస్తాడు. కీర్తన బయటికి రాగానే తన చేయి పట్టుకొని తీసుకువెళ్ళి కారులో కూర్చోపెట్టి తన పక్కనే బ్యాగ్ పెడతాడు. ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. లడ్డు, ఈ ఒక్కసారికి క్షమించలేవా? ప్లీజ్, ఇక ఏ తప్పు చేయకుండా బుద్ధిగా ఉంటాను. నాకు మీ అందరితో కలిసి ఉండాలని ఆశగా ఉంది. అదేమీ విననట్టు నిన్నెక్కడ డ్రాప్ చేయాలో చెప్పు, అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతాను. నాకెవరున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? నాకు తెలీదు. నీకు కూడా నేను అవసరం లేదు కాబట్టి ఎక్కడో ఒక చోట దింపేసి వెళ్ళు అంటుంది. ఆ మాటకి లడ్డూకి బాధగా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చేయను అని ఏడుస్తుంది కీర్తన. మీ ఫ్రెండ్ రాహుల్ ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు. ఇక తను ఎంత బ్రతిమలాడినా లడ్డు తన మాట వినడని అర్థమవుతుంది కీర్తనకి. ఎలాగో వదిలించుకోవాలనుకున్నావు కదా, ఇక్కడే దించు, నేను వెళ్ళిపోతాను అంటుంది. లడ్డు కారాపుతాడు. కీర్తన బ్యాగ్ తీసుకొని ఓపెన్ చేసి, ఒకసారి చెక్ చేసుకో. ఇంట్లో డబ్బు, బంగారం, నువ్విచ్చిన ప్రాపర్టీ పేపర్స్ ఏవీ తీసుకువెళ్ళడం లేదు అని చూపిస్తుంది. అవసరం లేదులే, దిగు అంటాడు. థ్యాంక్స్, కొంచెమైనా నా మీద నమ్మకం ఉన్నందుకు. నాకు చాలా నమ్మకం లేదు. అదంతా పోగొట్టుకునేలా ప్రవర్తించింది నువ్వే కదా. అవును, ఇదంతా నేను చేసుకున్నదేలే, నీ తప్పేముంది అనుకుంటూ తను ఒక్కసారి ఉండిపోని అంటే బావుండు అని తన వైపే చూస్తూ ఉంటుంది. తనేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి కార్ దిగి రోడ్డు మీద నిలబడుతుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లడ్డు. మంచి భర్తని, అందమైన కుటుంబాన్ని నా చేతులతో నేనే దూరం చేసుకున్నాను అని బ్యాగ్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తుంది. ఒక చోట సిమెంట్ బెంచ్ కనిపిస్తే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నీలో మార్పు వస్తుందని చాలా ఎదురు చూశాను, కానీ నువ్వు మారట్లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మేమంతా కలిసే ఉన్నాం, కానీ నువ్వు మా అందరిని విడగొట్టాలని అనుకుంటున్నావు. నీలాంటి వాళ్ళు మా ఫ్యామిలీకి సెట్ అవ్వరు అనుకుంటూ బాధపడుతూ ఇంటికి వస్తాడు లడ్డు. వచ్చి సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. వాకింగ్కి వెళ్ళడానికి వచ్చిన తాతగారు రాత్రి బాగా లేట్ అయినట్టుంది, వీడు సోఫాలోనే పడుకున్నాడు అనుకొని బెడ్షీట్ తెచ్చి కప్పి వెళ్ళిపోతాడు. మరికొద్దిసేపటికి జై వచ్చి లడ్డు నిద్ర లేపాడు, లోపలికి వెళ్ళి పడుకోరా అంటాడు. సరే అన్నయ్య అని ఒక రకంగా నవ్వుకుంటూ వెళ్తాడు. జై వాళ్ళ అత్తయ్యని పరీక్షగా గమనిస్తూ ఉంటాడు. ప్రతి పనిలోనూ తడబాటు కనిపిస్తూ ఉంటుంది. మనిషిలో కంగారు, భయం ఎక్కువగా ఉంది. ఆది, శ్రేష్ఠ ఏమో డాక్యుమెంట్స్ గురించి ఆలోచిస్తూ జై వైపు చూస్తుంటారు. శేఖర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఏంట్రా అంటారు ఫోన్ తీసి. నువ్వు కట్టేసిన దొంగ పెళ్లి కొడుకు తప్పించుకొని పారిపోయాడు. ఆ మాట వినగానే జై అప్పటి నుంచి లేచి కొంచెం పక్కకొచ్చి, తప్పించుకోలేదు, వాడు తప్పించుకునేలా మనమే అవకాశం ఇచ్చాం. ఇదంతా నేనే చేశాను, నువ్వు టెన్షన్ అవ్వకు. నాగభూషణం ఇల్లు తెలుసు కాబట్టి అక్కడ నీ మనిషిని ఏర్పాటు చేయి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని నాకు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి అంటాడు. తండ్రి కొడుకులు కలిస్తే ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు కదా. ఇంట్లో ఏం జరిగినా చెప్పడానికి మనుషులున్నారులే, నువ్వు టెన్షన్ పడకు. సరే ఉంటాను. పక్కకి తిరిగేసరికి నడుము మీద చేపెట్టుకుని ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా చూస్తుంది దక్ష. ఏం లేదు దక్ష డియర్, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. ఏం జరిగినా నేను చూసుకుంటాను కదా. ఈ టైంలో నువ్వు కంగారు పడి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు.
ఇంట్లో విషయాలు ఏం నాకు ఇంట్లో విషయాలు ఏం నాకు చెప్పరా? ఎందుకు టెన్షన్ పడతావు? అన్నీ నేను చూసుకుంటాను. ప్రాబ్లం అన్నీ క్లియర్ అయిన తర్వాత నీకు మొత్తం చెప్పేస్తాను. అప్పటి వరకు వీటి గురించి అస్సలు ఆలోచించకు. నువ్వు ఎక్కువ టెన్షన్ పడితే అమ్మ తట్టుకోలేదు కదా అంటాడు. అంతే, నాకు చెప్పకూడదా? చెప్తానురా. అన్నీ ఫస్ట్ నీకే చెప్తాను. చెప్పకుండా ఏమీ సీక్రెట్గా ఉంచడం నాకు అలవాటు లేదు, కానీ ఈ పరిస్థితుల్లో మాత్రం నిన్ను ఇబ్బంది పెట్టను. సరేలే, నాన్న వచ్చే టైం అయింది అంటుంది. అందుకేనా మేడం గారు ఇంత స్పెషల్గా రెడీ అయ్యారు? నేను రోజు ఇలాగే ఉంటాను కదా శ్రీవారు. ఇలాగే ఉంటారు, కానీ పుట్టింటికి వెళ్ళాలనేసరికి మీ అందం రెట్టింపైంది బంగారం. మాటల్లో మాయ చేయడం లేదు. మిమ్మల్ని కొట్టేవారే లేరండి బాబు. నీకు దండం అంటుంది. అందరూ బాగున్నారా అనుకుంటే అక్కడికి వస్తారు చంద్రశేఖర్ గారు. నాన్న అనుకుంటూ ఫాస్ట్గా ఆయన దగ్గరికి వెళ్తుంది. ఎలా ఉన్నావు తల్లి? ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి తింటున్నావా? టాబ్లెట్స్ వేసుకుంటున్నావా అని అడుగుతూనే ఉంటాడు. నేను బాగున్నాను, రండి కూర్చోండి, బ్రేక్ఫాస్ట్ చేయండి అని అంటుంది. అందరూ వచ్చి ఆయన్ని పలకరించారు. చంద్రశేఖర్ కూడా పేరు పేరున అందరికీ ప్రశ్నలు వేస్తాడు. డాడీ అనుకుంటూ శ్రేష్ఠ వస్తుంది. ఎలా ఉన్నావు బుజ్జి? నాకేంటి, నేను బ్రహ్మాండంగా ఉన్నాను అంటుంది. ఆయనకి చెరోగు వైపు కూర్చొని టిఫిన్ పెడుతూ ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అన్నదమ్ములిద్దరూ వాళ్ళ నాన్నని చూడగానే మనల్ని మర్చిపోయారు చూడు అనుకుంటూ నవ్వుకుంటారు. ఇక్కడ విషయాలు ఏమీ తెలియదు కాబట్టి ఆయన వెళ్ళి వర్ధిని గారిని కూడా బాగున్నారా అని పలకరిస్తారు. బాగున్నామండి అంటుంది. టిఫిన్ చేయడం అయిపోయింది కదా, ఇక దక్షని తీసుకుని వెళ్తాను అంటాడు. మీరేమీ అనుకోకపోతే శ్రేష్ఠని కూడా తీసుకెళ్తాను. ఇద్దరు మా ఇంట్లో కొన్ని రోజులు ఉన్నట్టుంటుంది అని మొహమాట పడుతూనే అడుగుతారు చంద్రశేఖర్ గారు. జై నవ్వుకుంటూ ఆది వైపు చూస్తాడు. ఆ రోజు నన్ను ఎగతాళి చేశావు కదా, ఇప్పుడు చూడు నీ పని చెప్తాను. అయ్యో, దానికంత రిక్వెస్ట్ చేయాలా మావయ్య గారు? హ్యాపీగా తీసుకెళ్ళండి అంటాడు జై. ఆది గుండె జారిపోతుంది. మావయ్య గారు, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇక్కడ కలిసే ఉంటారు కదా, ఒకసారి వదినని తీసుకెళ్ళండి, మరోసారి తనని తీసుకెళ్ళండి అంటాడు ఆది. నేను తర్వాత వస్తాలే అంటే ఇక చేసేది లేక అందరికీ చెప్పి ఇక మేము బయలుదేరుతాం అంటాడు. సరే నాన్న, ఒక నిమిషం అని చెప్పి తన రూమ్లోకి వెళ్తుంది. తన బ్యాగ్ తీసుకురావడానికి జై కూడా వస్తాడు. వెళ్ళొస్తాను శ్రీవారు, హ్యాపీ జర్నీ, జాగ్రత్త, ఫుడ్ తీసుకో. శ్రీవారు ఇక చాలు, టైంకి ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, మెడిసిన్ వేసుకోవాలి కదా, ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, ఇక నా వల్ల కాదు అంటుంది. తనని చిన్నగా హత్తుకొని ముద్దు పెడతాడు. అమ్మ జాగ్రత్త అని చెప్తాడు. జై చూస్తుండగానే వాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళిపోతుంది. తాతయ్య ఎప్పుడు ఎటు నుంచి ఏ ప్రాబ్లం వస్తుందో అర్థం కావట్లేదు, అందుకని వీళ్ళ 2 పెళ్ళిళ్ళు చేసేద్దాం అనుకుంటున్నాను. అదేంటి, వచ్చే నెల అన్నావు కదా, ఇంత అర్జెంటుగా పెళ్ళేంటి? తొందరపడకండి తాతయ్య, మగపెళ్ళి వాళ్ళకి చెప్పేశాను, వాళ్ళు ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. మీ ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లో చెప్పండి. వచ్చే శుక్రవారం మీ పెళ్ళి అంటాడు. సరే అన్నయ్య, నీ ఇష్టం అంటారు ఇద్దరు. అంతేకాదు, ఆ 2 పెళ్ళిళ్ళతో పాటు ఆది శ్రేష్ఠ వాళ్ళకి, లడ్డు కీర్తన వాళ్ళకి కూడా రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం. ఆ మాట వినగానే ఆది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. లడ్డు దిగాలుగా కూర్చుంటాడు. 2 పెళ్ళిళ్ళు వారం రోజులు టైం ఉంది. ఈలోగా రమ్మిని ఎలా పెళ్లి కొప్పించాలో అర్థం కాక భయంగా కూర్చుంటుంది వర్ధిని. అత్తయ్య భయపడ్డం చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు జై. ఆ దొంగ పెళ్లి కొడుకుతో పెళ్లి చేస్తారు, నేను చూస్తాను అత్తయ్య. పెళ్ళి అనగానే అమ్మాయిలిద్దరూ మొహంలో సంతోషం వస్తుంది. తాతగారు అందరికీ కాల్ చేస్తూ బిజీగా ఉంటారు. ఆది వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లడ్డు మాత్రం కొంచెం బిజీ ఉంటాడు. వారం రోజుల్లో 2 పెళ్ళిళ్ళు జరుగుతాయి అనే మాట విన్నప్పటి నుంచి వర్ధిని గారికి ఇంకా భయం పెరిగిపోతుంది. వారం రోజుల్లో రమ్మిని పెళ్ళికి ఎలా ఒప్పించాలి అలా అనుకుంటూ ఉండగానే ఆవిడికి బీపీ డౌన్ అయి కింద పడిపోతుంది. అది చూడగానే ఆది లడ్డు పరిగెత్తుకుంటూ వచ్చి తనని జాగ్రత్తగా సోఫా మీద పడుకోబెట్టి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తారు.
డాక్టర్ వచ్చి చెక్ చేసి తను చాలా నీరసంగా ఉంది, టైంకి ఫుడ్ తీసుకోమని చెప్పండి, అంతకన్నా ఏం ప్రాబ్లం లేదని చెప్పి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా ఉండాలి కదా అత్తయ్య అంటాడు ఆది. ఏంటి అత్తయ్య ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటూ? ఎలాగా? టైంకి ఫుడ్ తీసుకుని ఎక్కువసేపు రెస్ట్ తీసుకోండి అని అప్పటికప్పుడు జ్యూస్ రెడీ చేసి తీసుకొచ్చి తన చేత తాగిస్తాడు. ఆవిడికి మాత్రం కన్నీళ్ళు ఆగడం లేదు. నా మీద ప్రేమ చూపిస్తున్నారు అనుకుంటుంది. రాఖీ రమ్య ఇద్దరు ఇంట్లో ఉండరు, తర్వాత మాట్లాడుకుందాం, జాగ్రత్తగా ఉండండి అని మాత్రం చెప్పి వెళ్ళిపోతారు. నేను వీళ్ళని ఎన్ని మాటలని బాధ పెట్టినా నా మీద కోపం రావట్లేదు అని అనుకుంటూ భారంగా అడుగులు వేస్తూ తన రూమ్కి వెళ్తుంది. ఇంట్లో పనిచేసే ఒక సర్వెంట్ని పిలిచి, ఇక నుంచి అత్తయ్య పనులన్నీ నువ్వే చూసుకో, తను రెస్ట్ తీసుకోవడం, టైంకి ఫుడ్, మెడిసిన్, జ్యూస్ అన్నీ కరెక్ట్గా ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆది. ఇదేంటి అన్నయ్య ఇప్పుడు నాకు రిసెప్షన్ అంటున్నాడు? సరేలే, తొందరపడ్డం దేనికి, కీర్తన గురించి అడిగినప్పుడు చెప్పచ్చులే అనుకుని తను కూడా వెళ్తాడు. ఏంటి సార్, మా నాన్న నన్ను కూడా తీసుకెళ్తాననగాని అంత భయపడ్డావు అని అడుగుతుంది శ్రేష్ఠ. భయం ఎందుకు అంటే వదిన కూడా లేదు కదా, అత్తయ్య వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, నువ్వు కూడా లేకపోతే ఎలా, అందుకే అన్నాను అని తడబడుతూ చెప్పాడు. ఓహో అందుకా, నేను నిజంగా నా మీద ప్రేమ ఉంది అందుకే ఉండమన్నారు ఏమో అనుకున్నానులే. ఆ మాట పూర్తయ్యేలోపు తనని ఎదురుగా నిలబడ్డాడు ఆది. నా వైపు చూసి చెప్పు, నీ మీద నాకు ప్రేమ లేదా అంటాడు. ఏమో నాకేం తెలుసు, నాకెప్పుడు కనిపించలేదు అంటూ పెదాలు బిగపెడుతుంది శ్రేష్ఠ. అక్కడెవరూ లేకపోవడంతో తనని దగ్గరికి తీసుకొని, ఇప్పుడు చెప్పు ప్రేమ లేదని అంటాడు. శ్రేష్ఠ చిన్నగా నవ్వి, ఆ అబ్బాయిలకి జెలసీ ఎక్కువ కదా అంటుంది. అప్పుడు వదిన అనుకుంటూ ఐశ్వర్య అటు రావడం గమనించి దూరంగా జరుగుతారు. ఏంటి ఐశ్వర్య అని అడుగుతుంది శ్రేష్ఠ. మేము బయటకు వెళ్తున్నాము, రిసెప్షన్కి నీకు ఒక మంచి శారీ కావాలి కదా, నాతో వస్తావా, లేదంటే నువ్వు అన్నయ్య వెళ్తారా అని అడుగుతుంది. నేను నీతోనే వస్తాను అని లోపలికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్, ఫోన్ తెచ్చుకుంటుంది శ్రేష్ఠ. ఇంకేం, జాగ్రత్తగా వెళ్ళిరండి బాయ్ అంటాడు ఆది. అప్పుడే సౌమ్య కూడా వచ్చి అక్కడ నిలబడుతుంది. ముగ్గురు కలిసి ఆది వైపు సీరియస్గా చూస్తారు. ఏంటి అలా చూస్తున్నారు? అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో సుడిగాల్లో అక్కడికి వస్తుంది రమ్య. వచ్చి ఆది డిప్ప మీద ఒకటిచ్చి, బాబు ఆది, నువ్వు ఇంకా చాలా అప్డేట్ అవ్వాలి, ఇలా ఉంటే కుదరదు. ఇప్పుడు నేనేమన్నాను అంటూ అయోమయంగా చూస్తూ అంటాడు ఆది. నువ్వేమీ అనలేదు బాబు, మా కర్మ అని తల పట్టుకొని, ముగ్గురు అమ్మాయిలు షాపింగ్కి వెళ్తున్నారంటే నువ్వు వెంటనే మీ జేబులో నుంచి కార్డ్స్ తీసి ఇవ్వాలి, అలా కాకుండా సైలెంట్గా ఉంటేలా, అంతేనా అనుకుంటూ ఒకటికి కార్డ్ తీసి శ్రేష్ఠ చేతిలో పెట్టి, మీ ఇష్టం, ఏం కావాలో అది కొనుక్కోండి. రమ్య నువ్వు కూడా మాతో రా, ఒక వారంలో మా పెళ్ళి, వీళ్ళ రిసెప్షన్ ఉంది, నువ్వు కూడా కొత్త డ్రెస్ తీసుకోవాలి కదరా అంటుంది సౌమ్య. నాకు ఇప్పుడే వద్దులే, నేను రాను, మీరు వెళ్ళి రండి అంటుంది కొంచెం బాధగా. తను ఎందుకు అలా అంటుందో అక్కడున్న వారందరికీ అర్థమవుతుంది, కానీ ఎవరూ ఆ టాపిక్ మాట్లాడకుండా ఉంటారు. చూడు శ్రేష్ఠ, మీ అందరూ షాపింగ్కి వెళ్ళడానికి ఒకటి కాదు 2 కార్డ్స్ ఇస్తాను, కానీ మీతో పాటు రమ్య కూడా రావాలి, లేదంటే ఆ కార్డు నేను ఇవ్వను అని శ్రేష్ఠ చేతిలోది లాక్కుంటాడు ఆది. రమ్య వెళ్దాం పదా, రాక రాక మీ బావతో ఖర్చు పెట్టించే అవకాశం వచ్చింది, ఎందుకు మానేయాలి, నువ్వు కూడా రా అని చేపట్టుకొని లాగుతుంది. నాకు ఇప్పుడు ఏ డ్రెస్ అవసరం లేదక్క, మీరు వెళ్ళండి అంటుంది. ఇక అందరూ లోపలికి వెళ్ళండి, రమ్య కూడా డ్రెస్ తీసుకుంటాను అంటేనే మీ అందరినీ పంపిస్తాను, లేదంటే వెళ్ళి ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకోండి అంటాడు ఆది. అది కాదు బావా, నాతో ఎందుకు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళని పంపించు ప్లీజ్, నాకు వెళ్ళాలనిపించట్లేదు, నువ్వు లేకుండా వాళ్ళని షాపింగ్కి పంపించాలని నాకు కూడా అనిపించట్లేదు అని కొంచెం ముందుకు వెళ్తాడు ఆది. పాపం, నా వల్ల వీళ్ళందరూ డ్రెస్ కూడా మానేస్తారు అనిపించి బావ వాళ్ళతో వెళ్తాను నేను అంటుంది. వెరీ గుడ్ అని 2 కార్డ్స్ తీసి రమ్య చేతిలో పెట్టి, హ్యాపీగా షాపింగ్ చేసుకోండి అంటాడు. షాపింగ్ చేసుకోవడం కాదు బావా, ఇది అంతా ఖాళీ చేస్తాను ఓకేనా, అంతా పూర్తి చేసేస్తారా అంటాడు ఫేస్ దిగాలుగా పెట్టుకొని ఆది. ఆది ఫేస్ అలా పెట్టేసరికి అమ్మాయిలు నలుగురు నవ్వుతారు. నేను వెళ్ళి కీర్తనని పిలుస్తాను అని చెప్పి శ్రేష్ఠ లడ్డు వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. లడ్డు కీర్తనని పిలువు, అందరం కలిసి షాపింగ్ చేసుకొని వస్తాం అంటుంది.
నీతో రావడం తనకి నచ్చేది కదా, మీరు వెళ్ళండి, తను రాదులే అంటాడు. శ్రేష్ఠ అనుమానంగా చూస్తుంది. అదే తనకి మనం అందరితో కలిసి ఉండడం ఇష్టం ఉండదు కదా, అందుకే తను సపరేట్గా షాపింగ్ చేసుకుంటుందిలే, నువ్వు వెళ్ళు అంటాడు. అది నిజమేలే అనుకుని బయటకు వస్తుంది శ్రేష్ఠ. రమ్య అలాంటి విషయాలు గుర్తుపెట్టుకోకూడదు, అన్నీ వదిలేసి హ్యాపీగా షాపింగ్ చేసుకో. మా ఎవరికి గుర్తుకు రానిది నీకెందుకు గుర్తుకొస్తుంది అని అంటాడు. రమ్య ఏడుస్తూ వచ్చి ఆదిని హక్ చేసుకుంటుంది. పిచ్చిదానా, అందరితో కలిసి బయటికి వెళ్ళు, ఇలా ఏడవకూడదు అని చెప్తూ ఉంటాడు. అయినా రమ్య కంట్రోల్ అవ్వట్లేదు. శ్రేష్ఠ నడుము మీద చేతులు పెట్టుకుని ఏం జరుగుతుంది ఇక్కడ, నా ముందే నీ మరదల్ని హక్ చేసుకుంటావా అని ఫేస్ సీరియస్గా పెట్టి అడుగుతుంది. ఆ మాటకి ఆదితో సహా అందరూ నవ్వుతారు. చూసావా, నీ మరదల్ని ఏడవకుండా చేశాను, తను నవ్వింది కదా అని పట్టుకొని లాక్కుని వెళ్తుంది శ్రేష్ఠ. ఓయ్ అమ్మోడు తల్లి, మా చెల్లెలు అందరినీ తీసుకెళ్తున్నావు, జాగ్రత్త అంటాడు. ఆ మాటకు వీళ్ళందరూ నవ్వుతారు. బయటికి వెళ్ళొచ్చాక నీ పని చెప్తాను, నవ్వింది చాలే పదండి అని రుసరుసలాడుతూ వెళ్తుంది శ్రేష్ఠ. ఇక్కడ జరిగిందంతా రూమ్లో నుంచి వర్ధిని గారు చూస్తారు. నా మీద కోపంగా ఉన్నా కానీ నా పిల్లల్ని అందరూ బాగా చూసుకుంటున్నారు. నా మీద కోపం వారిద్దరి మధ్య చూపించట్లేదు నీ సంతోషపడుతుంది వర్ధిని. శ్రీనివాసరావు గారు కూడా అందరినీ ఫోన్ చేస్తూనే అక్కడ జరిగింది గమనిస్తూ, వీళ్ళంతా ఎప్పుడు ఇలాగే ఉండాలి, చూడ్డానికి అల్లరి చేస్తూ ఆకతానంగా ఉన్నారు కానీ ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో, వీరందరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ ఆయన పనిలో బిజీ అవుతారు. శేఖర్ జై దగ్గరకు వచ్చి, జై, వాణ్ణి కొట్టావు కదా, నీ మీద పగతో రగిలిపోతున్నాడు, చాలా కోపంగా ఉన్నాడు. మీ అత్తయ్యకి ఫోన్ చేసి ఏదో మాట్లాడాడు. ఏదో మాట్లాడడం కాదు, బెదిరించుంటాడు, అంతకని ఏం చేస్తాడా వెధవా. నీ ప్లాన్ ఏంట్రా. వాడేమో రమ్యని మీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగే టైంకి పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు పెళ్ళి పోస్ట్పోన్ చేయాల్సింది పోయి ఇంకా ముందుకు తీసుకొచ్చావేంటి. ఇలా చేస్తే రమ్యకు రిస్క్ కదా. పొరపాటున రమ్య వాడి చేతికి చిక్కితే తన పరిస్థితి ఏంటి. అసలు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పరా, నాకు బుర్ర పగిలిపోతుంది అంటాడు. నువ్వు కూలయ్యే ఒక మాట చెప్పనా, నువ్వెప్పుడూ టెన్షన్ పెట్టడం తప్ప కూలయ్యే మాటలు చెప్తావా బాబు. ఒక డిటెక్టివ్, నువ్వు పెట్టే టెన్షన్ నేనే తట్టుకోలేక చచ్చిపోతాను. పాపం సిస్టర్ నిన్ను ఎలా భరిస్తుందిరా. జై ఒక చిన్న స్మైల్ ఇచ్చి, ఐశ్వర్యతో పాటు ఇంట్లో అమ్మాయిలంతా కలిసి షాపింగ్కి వెళ్తారు, కావాలంటే నువ్వు కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అంటే మీ చెల్లితో కలిసి షాపింగ్ చేసుకోమని బంపర్ ఆఫర్ ఇచ్చావా అంటాడు నవ్వుతూ. అవును, అయితే వెళ్తాను, బాయ్ అని చెప్పి ఐశ్వర్యని కలవాలన్న సంతోషంలో ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శేఖర్. శేఖర్ వెళ్ళిన వైపు చూసి నవ్వుకొని తన పనిలో బిజీ అవుతాడు జై. మరి ఆ తర్వాత జై ప్లాన్ ఏంటి, పెళ్ళి లేవు ముందుకు జరిపేశాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.